మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆకస్మికమైన లాభాలకి, ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి, సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడానికి, మిత్రులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయ మిత్రులతో సంభాషించడానికి, మిత్రుల కొరకు ఖర్చులు పెట్టడానికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా ఖర్చుల విషయంలో నియంత్రణ, ప్రణాళిక ముఖ్యం అన్నది గమనించుకుంటారు. వృత్తిపరమైన విషయాలలో కూడా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విదేశీ ప్రయత్నాలు కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, వృత్తిపరమైన ఆలోచనలలో వ్యక్తుల సహకారంతో తీసుకునే నిర్ణయాలలో వ్యక్తిగత అభివృద్ధిలో ఎక్కువ శాతం కృషి చేస్తారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలకి అవకాశాలు, అభివృద్ధికి అవకాశాలు, నూతన అవకాశాలు వృత్తిలోనూ, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, సహకారంతో పాటుగా ఆశించిన విషయాలలో ముఖ్యంగా వృత్తిపరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా గృహం, మీ వ్యక్తిగత అభివృద్ధి, గృహపరమైన అంశాలు మొదలైన విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు, మార్పులు చేయడానికి చేసే అవకాశాలు, నిర్ణయాలలో మార్పులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఇవాళ? మిథున రాశి వారికి దూర ప్రయాణాలు, ఉన్నత విద్య రీత్యా దూర ప్రయాణాలు, వృత్తిపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, శ్రమ, అధిక బాధ్యతలు, తండ్రి యొక్క ఆరోగ్య శ్రద్ధ మొదలైన విషయాలలో దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం మీరు చేసే ప్రయాణాల్లో కావచ్చు, మీ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, ఉన్నత విద్యా సంబంధమైన అంశాలలో, దూర ప్రయాణాలలో వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సంతాన వర్గం కావచ్చు, ఆత్మీయులైన మిత్రులు కావచ్చు ఉన్నప్పటికీ సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో పూర్తి స్థాయిలో మీరు దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది.